Hello everyone. In this video, we are going to discuss question number 11 to 20. Okay. సో లాస్ట్ క్లాస్ లో మనం 1 to 10 వరకు చూసాము. సో ఈ వీడియోలో మనం 11 to 20 వరకు క్వశ్చన్స్ చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ వితౌట్ ఎనీ డిలే. ఓకే. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. సో లాస్ట్ క్లాస్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ ఇలాంటివే సేమ్ వస్తాయా అంటే వి హ్యావ్ మల్టిపుల్ షిఫ్ట్స్ ఆఫ్ ఎంసెట్ ఎగ్జామినేషన్. మనకి ఒకటే రోజు ఎంసెట్ జరగట్లేదు. ఒకటే రోజు జరిగితే ఏం జరుగుతుంది అంటే మనకి టోటల్ గా ఉన్న కాన్సెప్ట్స్ లో నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చు. మనకి మల్టిపుల్ షిఫ్ట్స్ లో జరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నుంచి ఇలాంటివే 100% గా వస్తాయి అని చెప్పట్లేదు. బట్ కాన్సెప్ట్స్ విల్ బి రిపీటింగ్. ఓకే. కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లం కాదు. ఒక్క ప్రాబ్లం మీరు ఒక సమ్ చేస్తే మీకు అదొకటే వస్తుంది, కానీ కాన్సెప్ట్ వస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలరు. సో అందుకోసమే కాన్సెప్ట్స్ తో పాటు నేను చెప్పినప్పుడు ప్రాబ్లం వేరే విధంగా చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఇవన్నీ మనకి నిన్ననే అయిపోయాయి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్ నంబర్ 11. సో ఇక్కడ చూడండి, 2 blocks, a 3 kg block and 7 kg block rest one over the other on a smooth horizontal plane. The coefficient of static and dynamic friction between A and B is same. See, ఇక్కడ మనకి కొన్నిసార్లు స్టాటిక్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్స్ వేరే ఉండొచ్చు. స్టాటిక్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్స్ మీకు వేరే ఉండొచ్చు. ప్లస్ వేరే బ్లాక్ మధ్యన కూడా వేరే ఉండవచ్చు. సో టోటల్ గా 4 వేరియేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇలాంటివి ఇవ్వకుండా మీకు ఓన్లీ 1 వాల్యూ మాత్రమే ఇచ్చారు. ఓకే. సో మీకు స్టాటిక్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్లస్ బ్లాక్ ఏ కి ప్లస్ బ్లాక్ బి కి గ్రౌండ్ కి మధ్యన ఉన్నది కూడా సేమ్ వాల్యూ అని మనకి చెప్పేశారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ గా అయిపోతుంది. బట్ మనకి వేరియేషన్ ఇచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. So the maximum horizontal force F that can be applied to B in order that both A and B do not have any relative motion is. సో మాక్సిమం ఫోర్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. హారిజంటల్ ఫోర్స్, ఈ మాక్సిమం హారిజంటల్ ఫోర్స్ ఎంత ఉండాలి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మాక్సిమం ఫోర్స్ అంటున్నారు. సో ఇక్కడ ఈ రిలేటివ్ మోషన్ ఉండదు అంటే ఈ బ్లాక్ ఏ కూడా దీంతో మూవ్ అవ్వాలి అని వీరు చెప్తున్నారు. సో వి నో దట్ సో ఎఫ్ మాక్సిమం విల్ బి గివెన్ బై ఎఫ్ మాక్సిమం విల్ బి ఈక్వల్స్ టు ఈ ఎఫ్ మాక్సిమం విల్ బి ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ సిస్టమ్ టైమ్స్ యాక్సలరేషన్. ఓకే, మాక్సిమం యాక్సలరేషన్. బట్ ఇక్కడ మనకి మాస్ ఆఫ్ సిస్టమ్ ఉంది, దట్ ఈస్ ఏ ప్లస్ బి చేసేస్తే మనకి మాస్ ఆఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. బట్ వీ వాంట్ యాక్సలరేషన్. సో వీ వాంట్ హియర్ a maximum. So if I consider first body, that is 3 kg body నేను తీసుకున్నట్టయితే there is a force acting in this direction and there will be an opposite reaction which will be equals to mu s n. So this F will be equals to ma, which is equals to mu times of s into n. So ఇక్కడ నుంచి నేను acceleration will be mu s n upon మనకి m అవుతుంది. ఓకే, m ఇటు తీసుకెళ్తే. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అన్ని తెలుసు, విచ్ ఈస్ మ్యూఎస్ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ 0.60 ఇంటూ ఎన్ కూడా మనకి తెలుసు. 3 kg బ్లాక్ కాబట్టి మనకి 3 into 10 మనం చేయాల్సి ఉంటుంది. ఇన్ న్యూటన్స్ లో కావాలి, కేజీస్ లో ఉంది కాబట్టి. అపాన్ m ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ దట్ ఈస్ 3. ఇఫ్ ఐ క్యాన్సిల్ అవుట్ దిస్, a విల్ బి ఈక్వల్స్ టు 6 meters per second square. సో సింపుల్ గా a కూడా మనకి వచ్చేసింది. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ హియర్, దట్ ఈస్ f maximum will be equals to mass of system enta, that is 3 plus 7, right? So 3 plus 7, that is 7 plus 3 kuda nenu raskochu. 7 plus 3 times of a is equals to 6, which will be equals to 60 newtons. Okay, so this is the F maximum, or we can apply. ఓకే, సో ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎట్ 199 రూపీస్ ఇన్ అవర్ యాప్ అండ్ యాప్ లింక్ ఈస్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇన్ టెస్ట్ సిరీస్ విల్ బి గెటింగ్ 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇన్ మాక్ టెస్ట్ ఫార్మాట్ లో వస్తాయి. ప్లస్ 2000 ప్లస్ క్వశ్చన్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. ఓకే,
PDF format లో you'll be getting 2000 plus questions which is very very important for your MSET examination. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం మన యొక్క PDF మెటీరియల్ లో నుంచే తీసుకున్నాము. ఓకే, సో డోంట్ డిలే, చాలా తక్కువ టైం ఉంది, పర్చేజ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. సో లెట్ us move on to next problem. ఇక్కడ చూడండి, a block of mass m is sliding down the plane, coefficient of static friction is this much and the kinetic friction is this much. సో రిమెంబర్ హియర్, ఇంతకు ముందే నేను చెప్పాను కదా, స్టాటిక్ అండ్ కైనెటిక్ మనకి వేరే వేరేగా ఉండవచ్చు. సో ఈ ప్రాబ్లం లో వేరే వేరేగా ఉంది. దెన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ ఈజ్. ఈ క్వశ్చన్ లో మీరు ఎలాంటి కష్టం చేయకుండా ఈజీగా ఆన్సర్ ని గెస్ చేయవచ్చు. సి ఇక్కడ చూడండి, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m is sliding down అంటే ఇది ఆల్రెడీ మూమెంట్ లో ఉంది, స్టాటిక్ గా లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్. సో ఇట్ మీన్స్ దట్ you should delete the option which consists of mu s. So this option will not be right answer, this option will not be right answer because see, స్లైడింగ్ డౌన్ అన్నప్పుడు మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మ్యూకే ఉన్న ఆప్షనే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో యూ కెన్ డిలీట్ దిస్ అండ్ డిలీట్ దిస్ ఆప్షన్ డైరెక్ట్లీ. టూ ఆప్షన్స్ మనకి డిలీట్ అయిపోయాయి. నౌ సి దిస్ యాంగిల్ ఈజ్ theta degrees with respect to horizontal. సో ఈ బ్లాక్ మనకి ఇక్కడికి రావాలి అంటే మనం ఎప్పుడైతే ఫోర్స్ రిజాల్వ్ చేస్తామో ఇట్ విల్ బి కాస్ థీటా, రైట్? కాస్ థీటాతో మనం రిజాల్వ్ చేస్తాం. సో కాస్ థీటా ఉన్న వాల్యూ మనకి కరెక్ట్ గా ఉంటుంది, సైన్ థీటా ఉన్న వాల్యూ మనకి రాంగ్ అవుతుంది. సో వర్టికల్ గా రిజాల్వ్ చేసినప్పుడు సైన్ థీటా మనం తీసుకుంటాం. సో కాస్ థీటా ఉన్న వాల్యూ మనం రైట్ ఆన్సర్ డైరెక్ట్ గా టిక్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మీరు స్మార్ట్ గెస్ చేసేసి కూడా ఆప్షన్స్ పెట్టవచ్చు, కానీ ఈ ప్రాబ్లం యాక్చువల్ గా ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. సో ఎప్పుడైతే ఈ m స్లైడ్ అవుతుందో దీని యొక్క ఫోర్స్ ఇక్కడ మనకి వర్టికల్ గా డౌన్వర్డ్స్ క్యాపిటల్ M G యాక్ట్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ F ఈజ్ ఆల్సో అప్లైడ్. సో mg ప్లస్ F మనకి అవుతుంది. సో దీన్ని నేను హారిజాంటల్ కాంపోనెంట్ గా రిజాల్వ్ చేయాలి అంటే సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు mg ప్లస్ F టైమ్స్ ఆఫ్ కాస్ థీటా. సో ఇక్కడ fk మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో fk మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో fk విల్ బి ఈక్వల్స్ టు mu k టైమ్స్ ఆఫ్ n. సో వి వాంట్ దిస్ n వాల్యూ. సో n వాల్యూ వచ్చేసి mg ప్లస్ f cos theta అవుతుంది, ఎందుకంటే మనం హారిజాంటల్ గా ఆల్రెడీ రిసాల్వ్ చేసినప్పుడు. సో దిస్ విల్ బి ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ విత్ దిస్. సో fk మైనస్ mg ప్లస్ f cos theta. సో ఇది కామన్. సో f cos theta will be equals to f cos theta times mu k will be equals to 0. సో ఇక్కడ నుంచి fk will be equals to c mu k times of mg plus f times of cos theta మనకి ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ అ సింపుల్ వే యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో ఆప్షన్ 3 విల్ బి అవర్ రైట్ answer. So let us move on to next problem. So ఈ problem లో చూడండి, 3 equal weights ABC each of mass 2 kg are hanging on a string passing over a fixed frictionless pulleys as shown in figure. The tension in the string connecting BC. So we have to find out the tension T2 here. So ఇది మనకి T1 అనుకోండి. So this is T2, this is also T1 and this will be T2. So simple గా నాకు కావాల్సిన వాల్యూ T2. సో ఇక్కడ మనకి 2 kg ఫోర్స్, ఓకే 2 kg దీని యొక్క మాస్ ఇచ్చేసారు. సో 2 kg 2 టైమ్స్ ఆఫ్ g will be acting downwards, right? 2 times of g will be acting downwards. Again this is also given, that is 2 kg. So again here 2g will be acting downwards. సో దీని యొక్క వాల్యూ కూడా మనకి ఇచ్చేసారు, అగైన్ దట్ ఈస్ 2 kg. సో అగైన్ ఇక్కడ మనకి T2 ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ T2 అండ్ హియర్ ఇన్ దిస్ అపోజిట్ డైరెక్షన్ దేర్ విల్ బి T2 టెన్షన్. సో వీటి మధ్యన T2 టెన్షన్ మనకి ఉంటుంది. సో హోప్ ద డయాగ్రామ్ ఇస్ క్లియర్ నౌ. సో ఇఫ్ ఐ సే రిజల్టెంట్ ఫోర్స్ పర్ మాస్ ఎట్ సి, ఓకేనా? సి దగ్గర మనం చూసినట్టయితే సో F రిజల్టెంట్ విల్ బి ఈక్వల్స్ టు 2g minus T2. Okay, so 2g in this direction, T2 will be opposite. See, T నేను కన్సిడర్ చేసుకుంటే 2g ఇక్కడ యాక్ట్ చేస్తుంది అండ్ T2 is acting upward direction. సో మనకి 2g minus
that is 2g minus t2 will be equals to the force, and the force acting here is equals to 2a. okay, 2a ఇక్కడ యాక్ట్ చేస్తుంది, which is then equals to 2g minus t2. F is equals to 2a here because 2 kg of mass here and acceleration 2a will be equals to this one. Now at b it will be equals to 2g plus t2 minus t1 is equals to 2a. At again a it will be equals to t1 minus 2g is equals to 2a. see this 2g ఇక్కడ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఒక 2 kg ఫోర్స్ ఉంది. సో ఇక్కడ t2 డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది అండ్ t1 is acting upward. So t2 minus t1 plus 2g will be acting downwards. okay, so plus 2g will be acting downwards which will be equals to 2 times of a. సో ఇది మనకి b వచ్చేసింది. సో a కూడా అలానే మనం సిమిలర్ గా తీసుకుంటే that is 2g, that is t1 minus 2g will be equals to 2a. సో ఇలా మనకి a b c అన్ని వచ్చేసాయి. if I add all these values, that is so 2a plus 2a plus 2a plus 2a is equals to 2g minus t2. so this value, right, 2g minus t2. so ikkada 2g plus t2 minus, that is 2g plus t2 minus t1, and this one is plus t1 minus 2g. so simple ga this will be equals to 6a, then it will be equals to this 2g plus 2g 4g minus 2g, it will be equals to 2g again. okay, ledante ఈ ప్లస్ అండ్ దిస్ మైనస్ విల్ బి గెటింగ్ క్యాన్సిల్ ఆఫ్ 2g రిమైన్ ఉంటుంది, ప్లస్ మైనస్ t2 ప్లస్ t2 ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ దిస్ minus t1 and plus t1 will be cancelling out. so the remaining is 6a is equals to 2g. now from this a will be equals to g upon 3. okay, so దీన్ని నేను క్యాన్సిల్ చేసేస్తే 3 దానికి డినామినేటర్ లో వస్తుంది. so this is the value of a here, but we want tension, right? సో ఈ a వాల్యూని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ ద వాల్యూ ఆఫ్ టెన్షన్. సో సింపుల్ గా మీరు తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసారు అనుకోండి. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ 1. సో సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ 1 మనం చేసేసాం అనుకోండి, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ g అపాన్ 3 విల్ బి ఈక్వల్స్ టు 2g మైనస్ t2. సో సింప్లిఫై చేసేస్తే t2 will be equals to 4g upon 3. so g value నాకు తెలుసు, which is equals to 4 into 9.81 upon 3, which is equals to 13 newtons. so this is our answer, that is option b is right answer. hope that is clear. so let us move on to next problem. see మీకు నేను ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫిజిక్స్. కానీ మీరు చేయాలనుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో అలా జరగద్దు అంటే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ పంప్ కెన్ లిఫ్ట్ దిస్ మచ్ ఆఫ్ కేజీ కోల్ పర్ అవర్ ఫ్రమ్ ఏ మైన్ ఆఫ్ డెప్త్ 120 meters. సో ఇలాంటి ప్రాబ్లంలో మీకు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇక్కడ వర్డ్స్ లో ఇస్తారు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. 9,000 kgs కోల్ పర్ అవర్ అన్నారు. ఇక్కడ మినిట్స్ లో కానీ అలా మనకి వాల్యూస్ ఇస్తే మనం డైరెక్ట్ గా రాయొచ్చు, కానీ ఇక్కడ అవర్ లో చెప్పారు కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఫస్ట్, దెన్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ ఫార్ములే, అండ్ దెన్ అజ్యూమింగ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఈజ్ 75%, ఇట్స్ పవర్ విల్ బి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి. పవర్ అంటే మనకు తెలుసు, దట్ ఈస్ పవర్ మనం ఆల్రెడీ కాన్సెప్ట్స్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. పవర్ విల్ బి ఈక్వల్స్ టు వర్క్ అపాన్ టైమ్. సో వర్క్ అపాన్ టైమ్ కాబట్టి, and efficiency is given. okay, efficiency is given, that is efficiency is equals to output upon input. ఇది మనకి తెలుసు. okay, output upon input. so efficiency is given which is equals to 0.75, or else I can rewrite it as 3 upon 4. okay, 3 by 4 is equals to 0.75 కాబట్టి 3 by 4 is equals to op upon p. so output power will be equals to 3p upon 4. సో ఈ వాల్యూని నేను, సో ఇక్కడ అవుట్పుట్ పవర్ లో నేను ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, దట్ ఈస్ 3p అపాన్ 4 మనకి పవర్ అనుకుందాం. సో వర్క్ అపాన్ టైం, వర్క్ ఎంత జరుగుతుంది ఇక్కడ mgh అపాన్ టైం ఈజ్ ఈక్వల్స్ టు t. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, దట్ ఈస్
3p upon 4 will be equals to, what is mass here, 9000 kgs, times what is g here, that is 10. You can substitute, or 9.81 kuda miru substitute cheyochu. 9.81 into what is h here, h is given, which is equals to 120 meters. So 120 upon time is given in hours, so seconds వచ్చేసి 3600 అవుతుంది. సో zeros, ఈ two zeros cancel అయిపోతుంది. The remaining will be equals to 3920 watts. So this is our answer, 3920 watts. This is our answer. Option B is our right answer. Hope that is clear. So let us move on to next problem, that is, a man throws brick to height of 12 meters where they reach with a speed of 12 meters per second. If he throws the brick such that they just reach the height, what percentage of energy will he save? సో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు వచ్చింది అంటే యు ఆర్ ఎట్ వెరీ గుడ్ లెవెల్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో కానీ చాలా మందికి నేను చేశాక అరే ఇంతే కదా ఈజీగా అనిపిస్తుంది. అలా అనిపించింది అంటే మీరు నేను చేశాక అనిపించింది అంటే మీరు మంచిగా ప్రిపేర్ అవ్వలేదు అని అర్థం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో హీస్ థ్రోయింగ్ బ్రిక్స్. ఓకేనా, ఎప్పుడైతే ఇది ఈ హైట్ కి చేరుకుంటుందో ఇట్ హ్యాస్ అ వెలాసిటీ ఆఫ్ 12 meters per second. It means that this brick is still having kinetic energy. Okay, but in the second condition, ఇక్కడ నుంచి ఇక్కడ త్రో చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ దీని యొక్క స్పీడ్ మనకి 0 అయిపోవాలి. ఓకే, సో దట్ ఈస్ KE here will be equals to 0. Okay, hope that is clear. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. In first case, work done is equals to KE plus potential energy, plus in second condition KE will be equals to 0. This is KE is equals to 0 plus potential energy manam cheyali. So this will be equals to C half times of mv square plus mgh అవుతుంది. So here if I simplify, కొంచెం మీకు కలర్ చేంజ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సో హాఫ్ mv square plus mgh, సో 1/2 times of, సో మాస్ ఈజ్ నాట్ గివెన్, సో అలానే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. m and v square is equals to 12 square plus మాస్ ఇవ్వలేదు ప్లస్ ఇంటూ 10 ఇంటూ మనకి హైట్ వచ్చేసి 12. ఓకే, సో ఇది నేను సింప్లిఫై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ w1 విల్ బి ఈక్వల్స్ టు 72 ప్లస్ 120. దీన్ని నేను సింప్లిఫై చేసేస్తే 144/2 విల్ బి ఈక్వల్స్ టు 72 ప్లస్ this will be equals to 120. w1 మనకి వచ్చేసింది. వర్క్ డన్ ఇన్ ఫస్ట్ కండిషన్ విల్ బి ఈక్వల్స్ టు totally 192 times m. So this is w1. in second condition మనకి ఇది 0 ఉంది కాబట్టి only potential energy will be there, that is 120 times mass. So నాకు కావాల్సింది ఏంటి, the percentage of energy saved. So percentage of energy saved will be equals to 192 minus 120 m. So 192 m minus 120 m upon 192 m. So it will be equals to 72 upon 192 mm. So mm cancel అయిపోతుంది, which will be times 100 మనం చేయాలి, పర్సెంటేజ్ కావాలి కాబట్టి, which will be equals to 38%. hope that is clear. 38% ఉన్న ఆన్సర్ మంది రైట్ అవుతుంది. ఓకే, సో చాలా స్టూడెంట్స్ ఇక్కడ వరకు కరెక్ట్ గా చేసి ఇక్కడ మాత్రం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చలో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో చూడండి, ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg at rest is acted upon simultaneously by two forces 4 newtons and 3 newtons at right angles to each other. If the kinetic energy of the body at the end of 10 seconds is. So చాలా సింపుల్. there is a body on which two forces are acting simultaneously. One is 4 newtons and another one is 3 newtons. సో మనకి ఇక్కడ రిజల్టెంట్ మనకి తెలుసు, రిజల్టెంట్ r will be equals to ఈ డైరెక్షన్ లో కాబట్టి, సో r will be equals to √3 square plus 4 square అవుతుంది. సో r will be equals to 3 square is 9 plus 4 square is 16. So then r will be equals to √25, then r is equals to 5. సో ఇది మనకి రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేసింది. నౌ ఐ నో దట్ F ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో నాకు యాక్సలరేషన్ కావాలి అంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఫోర్స్ అపాన్ m.
So A will be equals to what is F here, that is 5, and mass వచ్చేసి 10. So if I cancel out that, A will be equals to 1 by 2. So acceleration వచ్చేసింది, mass ఉంది, then kinetic energy will be equals to half mv square, then Ke will be equals to 1 by 2 times of mass is given, that is 10, into V is equals to C. మనకి తెలుసు, that is acceleration is equals to v upon t. సో ఇక్కడ నుంచి v యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి, v will be equals to a times of t. సో ఇదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ke will be equals to 1 by 2 times of 10 into, that is a into t square. So ke then equals to 1 by 2 times of 10 into, ఇక్కడ 10 into what is a here, a is 1 by 2 times of time is 10 seconds. So square చేసేస్తే it will be equals to 5, 2 times 5, then ke will be equals to, this is also 5, so 5 square will be 25, 25 times 5 will be equals to 125 joules, which is our option 4 is our right answer. Hope that is clear. So let us move on to next problem. A wheel of moment of inertia 2 into this much is rotating at uniform angular speed of 4 radians per second. What is the torque required to stop it in 1 second? So you have to calculate torque, and torque will be given by tau is equals to I alpha, right? I alpha manki kavali, but alpha is not given, but I know that omega is equals to omega naught plus alpha. So if I substitute the value, 0 is equals to, this is 0, omega naught is given 4 మైనస్ ఆల్ఫా టీ అవుతుంది. సో ఇక్కడ నాకు టీ కూడా ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్ గా 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఆల్ఫా విల్ బి ఈక్వల్స్ టు 4 రేడియన్స్ per second square. So this is the value of alpha. If I substitute the values, torque tau will be equals to what is I is given 2 into 10 power 3 times alpha is given, that is 4. So tau will be equals to 8 into 10 power 3. Hope that is clear. Option 2 is right answer. So units వచ్చేసి న్యూటన్ మీటర్. సో ఇక్కడ చూడండి, a pencil placed vertically on a table falls down. What will be the linear velocity of middle of pencil at the end of the fall if the pencil is 15 centimeter long? That is, ఇక్కడ ఒక పెన్సిల్ ఉందంట టేబుల్ పైన. సో it is at initially this position. సో ఇక్కడ మనకి ఇది పడుతున్నప్పుడు దీని యొక్క వెలాసిటీ పడిపోయినప్పుడు at the end of fall మనకి లీనియర్ వెలాసిటీ కనుక్కోమని చెప్తున్నారు. సో ఇఫ్ ఐ అప్లై వర్క్ ఎనర్జీ థియరం, సపోజ్ ఇది టోటల్ గా ఎల్ అనుకుందాం. సో ఈ హాఫ్ డిస్టెన్స్ ఎల్ బై 2 అవుతుంది. దెన్ వర్క్ ఎనర్జీ థియరం బై వర్క్ ఎనర్జీ థియరం ఏమొస్తుంది, mg టైమ్స్ ఆఫ్ ఎల్ అపాన్ 2 1 minus cos theta will be equals to 1 by 2 of ml square upon 3 times of omega square. So ikkada idi manki 0 avutundi, then mgl upon 2 will be equals to 1 by 2 times of ml square upon 3 omega square. So from this I can cancel out m, and 1 l square ikkada l cut అయిపోతుంది, and this 2 and this 2 will be getting cancelling out. The remaining will be omega is equals to root 3g upon L. So this will be what remaining is. Then I know that V is equals to omega L upon 2. So if I substitute the values, it will be equals to root 3g L upon 2. So if I substitute the values, then it will be equals to root 3 into 9.81 into L is given, that is 15 into 10 power minus 2. మనం మీటర్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి అపాన్ 2 అవుతుంది. సో సింప్లిఫై చేసేస్తే I will be getting 1.05 meters per second. Hope that is clear. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ లో మీరు చూస్తే చాలా చాలా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ లో చూడండి, ఏ సిస్టమ్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనకి ఒక సిస్టమ్ లో ఫిగర్ ఇచ్చేసి ద టైమ్ పీరియడ్ ఆఫ్ అవర్ స్మాల్ ఆసిలేషన్స్ ఆఫ్ 2 blocks will be. సో టైం పీరియడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఎ స్మాల్ ఆసిలేషన్. సో దీస్ 2 springs are connected in series. Okay, when 2 springs are connected in series, 1 by k equivalent will be equals to 1 by k1 plus 1 by
k2. So if I substitute the values, k equivalent will be equals to k times of 2k upon k plus 2k మనకి అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి వాల్యూస్ ఇక్కడ k1 is equals to k అండ్ ఇక్కడ k2 is equals to 2k సబ్స్టిట్యూట్ చేసేసి k ఈక్వివాలెంట్ తీసుకుంటే నాకు ఇది వస్తుంది. దెన్ k ఈక్వివాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు సో సింపుల్ గా k స్క్వేర్ అవుతుంది. k స్క్వేర్ 2k స్క్వేర్ అపాన్ 3k. So k and this will be getting cancelled out. Then k equivalent will be equals to 2k upon 3. So k మనకి వాల్యూ వచ్చేసింది. Now I want time period. See time period for spring will be equals to that is time period for spring will be equals to 2 pi times root mu upon k. ఇక్కడ mu ఏంటి? Mu will be equals to m1 m2 upon m1 plus m2. సో ఇక్కడ నుంచి నేను సింప్లిఫై చేసేసి వాల్యూ ఏమొస్తుంది m స్క్వేర్ అపాన్ 2m వస్తుంది కాబట్టి m and this 1m will be cancelling out, then mu will be equals to m upon 2. సో ఈ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే t will be equals to 2 pi root what is mu here m upon 2 and k value వచ్చేసి 2k upon 3. Then t will be equals to 2 pi times of cm upon 2 into 3 by 2k అవుతుంది. So this is 2k not 3k, this is 2k. Okay, so 2 pi root 2 m upon 2 into 3 upon 2k. So ఇంకా simplify చేసేస్తే it will be equals to 2 pi times of 3m upon 4k. This is our answer, that is so option 3 is right answer, that is 2 pi into 3m upon 4k. Hope that is clear. So let us move on to next problem. So this is also very good problem. ఈ ప్రాబ్లం లో చూడండి 3 స్ప్రింగ్స్ ఇచ్చేసారు. సో ఇలాంటి స్ప్రింగ్స్ మీకు వచ్చినప్పుడు నేను ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ యాంగిల్స్ ఉంటాయి కదా, వేరే యాంగిల్స్ ఇచ్చినా కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ k కాన్స్టాంట్ గా ఇచ్చారు కాబట్టి దెన్ f రిస్టోరింగ్ విల్ బి ఈక్వల్స్ టు kx plus kx cos square theta 1 plus kx cos square theta 2. సో ఈ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాంటి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు. సో f restoring will be equals to ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి మనం చూసుకున్నట్టయితే సో దిస్ యాంగిల్ ఇస్ సేమ్ ఫర్ బోత్. సో 45 degrees మనకి 45 degrees వస్తుంది. సో వేరేది వస్తే మీరు వేరేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు kx cos square 45 plus kx cos square 45. So kx cos square 45, kx cos square 45, it will be equals to fr is equals to kx plus 2kx cos square 45. So fr will be equals to kx plus 2kx times cos 45 will be equals to 1 by root 2 whole square, it will be equals to 1 by 2. That is fr is equals to kx plus 2kx 1 by 2 మనకి అవుతుంది. సో 2 will be getting cancelling out. fr will be equals to kx plus kx. So fr will be equals to 2kx. Okay, so ఇది మనకి వాల్యూ వచ్చింది. బట్ see this is in the form of f is equals to minus kx, that is simple harmonic motion యొక్క ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి మనకి k వాల్యూ దట్ ఈస్ ఇక్కడ k వచ్చేసి మనకి 2k ఉంది. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే టైం పీరియడ్ విల్ బి ఈక్వల్స్ టు 2 పై రూట్ మనకి తెలుసు, దట్ ఈస్ 2 పై రూట్ ఇంతకు ముందే మనం చూసాం, దట్ ఈస్ 2 పై రూట్ m అపాన్ k ఉంటుంది. సో t will be equals to 2 pi root m is m here and 2k you have to substitute. So this is your answer, that is t is equals to 2 pi m upon 2k. Option 2 is your right answer. So ఇలా మీరు MSET exam లో కూడా fast గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో దిస్ వాజ్ అవర్ వీడియో ఫర్ క్వశ్చన్ నంబర్ 10 to 20. సో నెక్స్ట్ వీడియోస్ కూడా నేను ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.